ఏమైందిరా వీడే అన్న ఏమైంది వచ్చారు ఏం ఆగండి చెప్పు ఏమైంది ఈడు 3 రోజుల నుంచి అన్న ఈడు స్టేషన్ నడు ఫస్ట్ నడవే ఒక నిమిషం సారీ అన్న చెప్పు నిమిషం చెప్పు చెప్పు ఏంటి చెప్పు సారీ అన్న సారీ అన్న సారీ అన్న సారీ అన్న సారీ అన్న సారీ నీకు లాఠీ దెబ్బలు కావాలి నడు నడు ఫస్ట్ నడు ఇప్పుడు దాకా బాబు జింగితు కదా బా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ సూర్య. ఈరోజు వీడియో ఏంటంటే మనం లాస్ట్ వీడియో చూసిన పార్ట్ 2 అంటే టెస్ట్ ఏమైంది ఏందనేది కదా. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ టెస్ట్కి వెళ్ళాము, రిపోర్ట్స్ కూడా వచ్చాయి. కానీ ఆ పర్సన్ ఏంటంటే ఆల్రెడీ 2 days ఎంక్వైరీ చేసి తెలిసింది ఏంటంటే అసలు సెకండ్గా ఈమెను కూడా ట్రాప్ చేసి ఇట్లా ఈమెని మ్యారేజ్ చేసుకొని అమ్మాయిని వదిలేయాలని ట్రాప్తో ఇట్లా చేశాడనమాట. నాకు 2 days ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది. సో అమ్మాయిని ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నాను, కానీ కాకపోతే అమ్మాయికి కొద్దిగా హెల్త్ మంచిగా లేదు, వామిటింగ్స్ అట్లా అనేసి ఇక్కడికి వస్తే మళ్ళీ రిస్క్ అవుతుందని తీసుకురాలేదు. సో అబ్బాయి కూడా వస్తాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత అసలు ఏందనేది మ్యాటర్ అని తెలుసుకుందాము. ఈమెను ఏం చేస్తాడు, ఆమెను ఏం చేస్తాడు అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. రిపోర్ట్స్ కావాలన్నావు కదన్నా, రిపోర్ట్స్ వచ్చాయి. అంటే నీది కాదా అవునా అన్నావు కాబట్టి ఇక చూసుకో. నీకు వాట్సాప్లో పెడదాం అనుకున్నాను కానీ చూడన్నా, నాది కాదు ప్రెగ్నెంట్ అది ఇది అన్నావు కదా. రిపోర్ట్స్ వస్తున్నా నేనేం చేస్తాను అన్న, అసలు మా మధ్య నువ్వెందుకు వస్తున్నావు? నువ్వు చెప్పావు కదన్నా రిపోర్ట్స్ నేను లేకపోతే చేసుకుంటాను. వచ్చినా ఏది వచ్చినా మా ఇది 100 జరిగితే మధ్యలో నువ్వెవడు నీ పని చూసుకోక. నేను ఎవడో చెప్తాను, చెప్పాను నీకు రెస్పెక్ట్గా మాట్లాడుతున్నాను. రిపోర్టర్ అని చెప్పి ఆ రోజు వచ్చా, ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది. ఏమైపోయింది? ఇప్పుడు అమ్మాయి జీతం ఏం కావాలా? అవన్నీ నీకెందుకు అన్న, అమ్మాయి జీతం ఏం కావాలా? రావడానికి నీ పని నువ్వు చూసుకోబో. నేను మంచిగా చెప్తున్నా తమ్ముడు, నీకు రెస్పెక్ట్గా మాట్లాడు. ఇప్పటి వరకు ఆడబిడ్డ జీవితం నాశనం చేయొద్దని చెప్పా. ఇప్పుడు అమ్మాయిని తీసుకురాలేక కాదు, ఇక్కడ అమ్మాయి సిచ్యువేషన్ మంచిగా లేదు, వామిటింగ్స్ అట్లా అవుతుంటే ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుంది లేడీస్ కాబట్టి. ఆల్రెడీ ముందుగానే ప్రెగ్నెంట్ అని తీసుకురాలే. ఉండు తమ్ముడు, ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్లో నువ్వు పక్కన ఉండాలా, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ ఉండాలా? ఇద్దరు లేకుండా వాళ్ళ పిన్ని దగ్గర వాళ్ళ పిన్నిని తీసుకొచ్చి పెట్టున్నావు అమ్మాయి దగ్గర. అవసరం అమ్మాయికి ఆ గతి అవసరమా? ప్రెగ్నెంట్ నాది కాదు అన్నావు, ఇప్పుడు రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు నీదేనా తెలిసింది కదా. చెప్పు, ఇప్పుడు నాది కాదని అప్పుడంతా రుబాబ్ చేస్తే ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు. నీకు ఆల్రెడీ వాట్సాప్లో పెడదాం అనుకున్నా, కాకపోతే నువ్వు ఆ వాట్సాప్ చూసినా కూడా నువ్వు లైట్ తీసుకుని సైలెంట్ అవుతా అనేసి నేను రమ్మనింది. నాది ఏం లేదు తమ్ముడు, నువ్వు కదలకుంటా ఇంకా నగరాలు దెంగకుంటా పోయేసి మీ వైఫ్ని మంచిగా చూసుకొనేసి అమ్మాయికి ఏమైనా ఇబ్బంది వస్తే బాగుండు ముందుగానే చెప్తున్నా. అది ఏం చూసుకోవు. నీకు ఈ అమ్మాయి అయినా ఇంకెవరైనా ఉన్నారా? అసలు నీ ప్రాబ్లం ఏంది, ఎందుకు చూసుకున్నావు చెప్పు. ఇప్పుడు నాది ప్రెగ్నెంట్ కాదని ఇన్ని రోజులు అన్నావు, ఇప్పుడు రిపోర్ట్స్ వచ్చాయి మంచిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ కూడా ఎందుకు వద్దంటున్నావు? నాకు ఇష్టం లేదు. ఏమి ఇంకెవరైనా ఉన్నారా? నేను సైలెంట్గా మాట్లాడదామని వచ్చా, తాట తీసే దాకా తెప్పించుకోబాక, అర్థమవుతుందా? కేసు పెట్టాను అనుకో, బొక్కలోకి పోతే మళ్ళీ నీ ఇష్టం చెప్తాను. నాకు ఏం అవసరం లేదు. ఏం వద్దు, బాగానే ఉంటున్నా. ఏం వద్దు చెప్పు. ఎందుకు ఎంతమంది నాశనం చేస్తారు? వస్తున్నారు, మీ పని మీరు చూసుకోకండి. ఈ అమ్మాయిని ఎందుకు పిలిచారు, ఎందుకు రమ్మన్నారు? నీకేం పని రావడానికి? రాకూడదు, వెళ్ళిపో. ఈ అమ్మాయిని ఎందుకు పిలిచారన్నా? ఏం సంబంధం? ఏం సంబంధం లేకుండా ఇప్పుడు ఎందుకు వచ్చింది? పిలిస్తే వస్తావా? వెళ్ళిపో. ఉన్నమ్మా ఉన్నమ్మా. ఇప్పుడు నీకు సంబంధం లేదు కదా, మరి ఆమెతో మాట్లాడైతే. సంబంధం లేని ఆమెతో ఎందుకు మాట్లాడతాను? చెప్పమ్మా. అమ్మా విషయం ఏంటంటే చెప్పాను కదా, ఈయన ఆల్రెడీ ఒక అమ్మాయికి 7 months ప్రెగ్నెంట్ చేసి ఇప్పుడు నాకు సంబంధం లేదు అంటున్నాడు. నీకేం చెప్పాడా? నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పాడా? ఎక్కడికి వెళ్తున్నాం? మాట్లాడన్నా. చెప్పు. మంచిగా ఇన్ని రోజులు నీది తప్పు లేదు ఉండు అనేసి గమ్మున్నా. ఏం చొక్కాలే వదులు. వీళ్ళిద్దరు వచ్చి కానీ కేసు పెట్టారంటే బయట రాలేవు. ఆడపిల్లలు నాశనం అనుకుంటున్నావు. నాశనం చేయకుండా ఎంతమంది పెళ్ళైన విషయం నాకు తెలియదు కదా. చెప్పు. ఆ ఒక్క విషయం చెప్పనందుకు నాశనం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఎంతమంది నాశనం ఉన్నావు? అసలు మనిషివేనా? తెలీదు అన్న, అజీద్ అని చెప్పాడు. ఏం తెలియదు, మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు ఇట్లా చెప్పు. నాకు ఎలా చెప్పాలి? ఏం చెప్పాలి? మధ్యలో నువ్వు ఎందుకు వస్తున్నావు? ఎందుకు వస్తున్నాను? ఎంతమంది జీవితాలు నాశనం చేస్తాను?
ఏంది నీ ఇష్టం? ఎక్కడికి వెళ్తావ్? రాగు ఏంది? రాగు ఏంది ఉంటా ఆగేది? నేను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి వెళ్తా? చొక్కా వదిలు చెప్పు. ఉంటా చెప్పండి ఏం చెప్పేది ఏం ఇప్పుడు? చెప్పేది? ఉండమ్మా ఒక నిమిషం. ఈవెన్ చేసుకుంటావు ఆమె చేసుకుంటావు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పెళ్ళిని ఎవరు చేసుకుంటావు? ఎవరిని ఎక్కడ నాతైందని తిరిగినవరా నువ్వు? నేను వీళ్ళని ఇట్లా పోలీస్ కేసు పెట్టి లోపల పెట్టిలే కదమ్మా. ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. అదే ఇంకా ఎంతమంది జీవితంతో ఆడుకుంటున్నారు మాయ మాటలు చెప్పి అమ్మా 7 నెలలు గర్భవతం అమ్మా. ఇప్పుడు ఇక్కడికి తీసుకురాలేక కాదు. చెప్తే ఎంతమంది చేస్తావు? మా సిచ్యువేషన్ ఇక్కడ బాగాలేదు, వామిటింగ్స్ అవుతుంటే నేను ఇక్కడ తీసుకొస్తే మళ్ళీ ఏమైనా కళ్ళు తిరిగి పడితే ఇబ్బంది అవుతాను ఇక్కడ తీసుకురాలేదు. అసలు నాకు అది చెప్పాడు. నాకు ఇంకా మ్యారేజే కాలేదు, నేను జాబ్ ఆడవాళ్ళంటే ఏమనుకున్నావు అసలు? నేను జాబ్ చేస్తున్నాను అని ఎంతమంది చేస్తావు ఇట్లా? ఇప్పుడు కూడా నేను ఫోన్ చేసి రమ్మని చెప్తే ఏమంటాడు తెలుసా? నేను రాను, నీకేం సంబంధం ఎందుకు వస్తాడు? అసలు? ఇంకా ఎంతమంది తాడుకోమన్నావు? నేను మగాడిని ఇష్టం వచ్చిన ఏంది మగాడు రే? ఏంది నీ ఇష్టం? నీ ఇష్టం అంటే కుదరదు బాబు, మంచిగా చెప్తాను. పబ్లిక్ లో ఇట్లా చేస్తే బాగుండదు. ఇక్కడ గొడవలు చేసి నేను కొట్టదే 2 సెకండ్లు చాలు నాకు. నువ్వేమని చెప్పావు? నా టెస్ట్ రిపోర్ట్ తీసుకురా అన్న, నాదైతే నేను తీసుకుపోతాను అన్నావు లేదా? ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ వీడియో ప్రూఫ్ ఉంది. ఇప్పుడు నీకు తీసుకోను నేను తీసుకోవాలంటే అక్కడ పెట్టాలి, ఆడ పెడతాను. ఎందుకో ఎందుకో నా ఇష్టం అది. నువ్వు ఏంది నీ మధ్యలో నువ్వు ఇష్టం? ఎందుకు వస్తున్నావు కదా? నీ ఇష్టం ఏంది? నీ ఇష్టం అయినప్పుడు నాకెందుకు ఫోన్ చేసి కత్తలు పడుతున్నాడు చిన్నగా పట్టంలా. అడుగుతున్నా నిన్నేగా. నా ఇష్టం ఏంది నీ ఇష్టం అన్నప్పుడు నాతో ఎన్నిసార్లు తిరిగావు? ఎన్నిసార్లు పాకురాలేదు? అప్పుడు చెప్పలేదు కదా నాకు పెళ్ళి అయిందని. ఇప్పుడు ఎందుకు గమ్మున ఉన్నావు నువ్వు? చెప్పను. ఎందుకు చెప్పావు? ఇంకా ఏం ఎంతమంది చెప్పు ఆడుకుంటావు? అంటే ఎంతమంది జీవితాలు నాశనం ఎంతమంది చేశావు? ఆడుకుంటావు? ఏ ఆ అమ్మాయే కదన్నా, ఇంకా ఎంతమంది ఆడుకుంటాడన్నా? అది మీకు తెలియాలమ్మా. అల్లాట ఎవడో వచ్చాడు లవ్ చేసి వచ్చింది అంతా తిరుగుతా. ఏం తిరిగేది? ఏం తిరిగేది ఏంద్రా? అరే నేను కొట్టలేదు నిన్న రోజులు కథలు తెంగతున్నావా? ఏంది? ఏం కథలా పడుతున్నావు? నువ్వు మీ దగ్గర రాబాకు. నంజా కొడుకా, నీకు కొంచెం బుద్ధి ఉండాలి. ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు? మనిషినా నువ్వు? కాదమ్మా, నేను ఆల్రెడీ చెప్పే ఇతడికి, వాడు మనిషి అయితే అర్థమవుతుంది. తమ్ముడు ఆడబిడ్డ జీవితాలు నాశనం చేయొద్దురా నీకు అనేసి అది పనిగా చెప్పాను. ఆడబిడ్డ నేను ఆడబిడ్డగా చెప్పొచ్చుగా. బుద్ధి పసు కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. ఇప్పుడు ఏమంటావు చెప్పు బ్రో? ఈ అమ్మాయి జీవితం ఏం కావాలి, అమ్మాయి జీవితం ఏం కావాలి చెప్పు? ఇద్దరు బుద్ధులు. ఏం వద్దు? ఇంకోటి కావాలి నీకు? లంచపడక కొంచెం సంస్కారం ఉండాలి. పసులు అన్నమే నీకన్నా బుద్ధి ఉండాలి. కడుపు అన్నమే కదా తింటున్నావు. నాకు లేదు. లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నావు నువ్వు? మంచి అలా పెంచాలని ఇప్పుడు అవన్నీ కాదు. ఒక నిమిషం. నీ అమ్మ కూడా ఆడది. మీకు అక్క చెల్లెలు ఉన్నారా నీకు? వాళ్ళకి చేస్తే గమ్మున ఉంటావా? చెప్పు ఇప్పుడు ఆ జీవితం ఏం కావాలి, అమ్మాయి జీవితం ఏం కావాలి చెప్పు? ఏదో చేస్తున్నాను సోపన్న. కాదమ్మా ఏం చేయాలి ఇప్పుడు? ఆడుకుంటున్నావు. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఏం చేయాలి? ఇప్పుడు నా జీవితం ఏమని చెప్పు? నా జీవితం ఏం కావాలి? నేను మంచిగా చెప్తాను నీకు. ఏమైందిరా? వీడే అన్న ఏమైంది? వచ్చారు ఎంతమంది చాలా మంది ఏం ఆగండి చెప్పు ఏమైంది? చాలా మంది జీవితం ఆడుకుంటున్నాం. ఎంత ఆడుకుంటాం? ఈడు 3 రోజుల నుంచి అన్న ఈడు స్టేషన్ నేను జాబ్ చేస్తానంటావు. నువ్వు నడు ఫస్ట్ నడవే. ఒక నిమిషం ఆగు. సారీ అన్న. చెప్పు నిమిషం చెప్పు చెప్పు ఏంటి చెప్పు. ఏం మాట్లాడాలి చెప్పన్నా? కాదు ఇప్పుడు దాకా నువ్వు రుబాబు మాట్లాడుతూ ఇప్పుడు మాట్లాడు. ఇద్దరి జీవితాలు నాశనం చేశాడు సార్. చెప్పు చెప్పు. నేనేం నాశనం చేయలేదన్న. ఇప్పుడు అమ్మాయి జీవితం ఏం చేయాలి, ఈ అమ్మాయి జీవితం ఏం చేయాలి చెప్పు? ఈ అమ్మాయి తెలీదా? స్టేషన్ ఫస్ట్ బొక్కలేసి కుమ్మితే నీకు అప్పుడు తెలుస్తుందిరా నీకు. లాఠీ దెబ్బలు కావాలి. నడు నడు ఫస్ట్ నడు. ఇప్పుడు దాకా రుబాబు దింగితు కదా బా. సారీ అన్న. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తా చెప్పు? సారీ ఏంది? మనంతా రుబాబు దింగితు కదా. ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు మాట్లాడరా? చెప్పు ఏంది? ఒక నిమిషం చెప్పు. ఏం లేదు. అమ్మాయి జీవితం ఏం చేయాలి ఇప్పుడు చెప్పు? మాట్లాడతాను నేను అమ్మాయితో. మాట్లాడేది కాదు, నువ్వు పర్మనెంట్ గా అమ్మాయికి ఉండాలా. ఈ అమ్మాయి జీవితం ఏం చేస్తావు ఇప్పుడు? అమ్మాయి అంటే నేను నమ్ము వచ్చింది సరే వదిలే, అమ్మాయికి ఏం కాదు. నువ్వు చెప్పన్నా. వీటితో మాట్లాడేది అవసరం లేదు. వీటి బొక్కలు ఎత్తిరి తెలుస్తుంది. నిజమన్నా నేను చెప్పేది ఏంటంటే ఒక నిమిషం మాట్లాడి విషయం ఏంటంటే ఆల్రెడీ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుందన్న. వీడిని తీసుకుని బొక్కలో దిగా అనుకో అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది. వాళ్ళ అమ్మలు కూడా లేరు. అందు గురించి ఆలోచిస్తాను నేను. మరి ఏం చేద్దాం అంటావు? మరి నేను ఈ 1 నిమిషం మాట్లాడేసి నేను తర్వాత చెప్తాను నీకు. నాకు ఫోన్ చేయి. మరి నాకు ఫోన్ చేయి, లేకపోతే వీడిని తీసుకోపోతాను నేను ఇప్పుడు. క్లారిటీగా చెప్పు. ఆయన వెళ్ళిపోతున్నాడు. చేసుకుంటావా? అమ్మాయితో చేసుకుంటా. ఉంటావా? మంచిగా ఉంటావా?
ఏమైనా కథలు దిగితే నాకు కాల్ చేయి, లేదన్నా లేకుంటే వీడిని బొక్కలలో వేస్తా. సరేనా? చెప్పన్నా, నువ్వేం చెప్పు. ఒక 2 minutes నీకేరా? ఓకేనా? నేను మాట్లాడి మాట మీద వదిలేసిపోతున్నా. ఉండు, ఇప్పటికైనా మారు. అర్థమైంది ఇప్పుడు ఎవరు ఏందనేది. ఏమో చేస్తావు నీ వల్ల ఏమవుతుంది అంటుంటావు కదా ఇప్పుడు దాకా. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఎట్లా నాశనమైంది, ఆ అమ్మాయి జీవితం చూస్తే అట్లయింది. నేను అమ్మాయి ప్రెగ్నెంట్ లేకపోతే నేను ఆల్రెడీ సార్ కూడా పంపించేస్తుంటాను. నాకు కావాల్సిన ఏం లేదు. నేను అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి ఇప్పుడు ఇతడు అనేది లేకపోతే అమ్మాయికి ఎవరు లేరు ఇప్పుడు పక్కన. నాది ఎట్లా పోయింది, ఆ అమ్మాయినా ప్రెగ్నెంట్ ఆమె మంచిగా చూసుకో. ఇంకా ఎంతమంది జీవితంతో ఆడుకోవద్దు సరేనా? ఇంకా ఇంకా ఆడుకున్నామంటే నేను ఇంకా స్టేషన్లో పెట్టి బొక్కలు ఎరగొడతాను. ఇంకా ఇంకొక ఆర్జన్ జీతం ఉన్నప్పుడు తెలిసిందో జరిగేదే ఇంకా వేరు. ఇంకా ఛాన్స్ ఏదైనా తగిలిందంటే మళ్ళీ నేను చూపిస్తాను. ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నావు. నీ గురించి ఆలోచన, ఆ ఆడదాని గురించి, అది ప్రెగ్నెంట్ గురించి ఆలోచిస్తున్నా. ఆ అమ్మాయికి కానీ ఏదైనా అయిందో నీకు మంచిది ఉండదు. ఇంకా నేను ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ అని లేకపోతే నీకు ఆ సార్ కూడా పంపించి నీ బొక్కలు ఇంచి ఇచ్చేస్తుంటా. నేను కూడా వదిలేవాడిని కాదు. అమ్మాయి జీవితాన్ని ఆలోచిస్తున్నా. ఇప్పుడు బిడ్డ కోసం మనం ప్రెజెంట్ అమ్మాయి సిచ్యువేషన్ బాగాలేదమ్మా. లేకపోతే ఇక్కడ తీసుకొచ్చి ఇటు తాటి అమ్మాయి ముందు కళ్ళ ముందరే తీపిచ్చాను ఉంటా నేను. కాకపోతే అమ్మాయి సిచ్యువేషన్ ఏంటంటే అన్న వామిటింగ్ అవుతుందన్న, హెడ్ ఎక్ ఉందని అంటే ఇంకా ఇక్కడ తీసుకొచ్చినా మళ్ళీ పడిపోద్ది. ముందుగానే 7 months అనేసి నేను భయపడి తీసుకున్నా. బుద్ధిగా ఉంటావా, మనిషి లెక్క ప్రవర్తిస్తావా? బాగానే ఉంటా, అమ్మాయితోనే ఉంటా, బాగానే ఉంటా. నమ్మచ్చా? అమ్మాయి కాళ్ళు పట్టుకో. అమ్మాయి జీవితం నాశనం చేసావు కదా, కాళ్ళు పట్టుకో. వద్దులే. ఇప్పుడు ఒకటి చెప్తానంటావా, అమ్మాయి నేను నమ్మి వచ్చింది. అమ్మాయి నమ్మి వచ్చినప్పుడు అమ్మాయిని ఎడ చూసుకోవాలి చెప్పా? ప్రెగ్నెంట్ చేసావు, నీకు ఈ అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆ అమ్మాయిని దూరం చేసావు. ఆ అమ్మాయికి అమ్మ నాన్న ఉన్నాడు సరే, నువ్వు లేకపోయినా పర్లేదు. నేను అదే మీ ఇంట్లో మీ అక్క మీ చెల్లెకి చేస్తే ఇలా ఉంటావా? చెప్పు, ఇలానే ఉంటావా? అది అప్పుడు ఆడాలిగా కనపడలేదా నీకు? ఆ అమ్మాయి ఒక ఆడ జన్మే కదా. చెప్పు, ఇదే మీ చెల్లికి చేస్తే నువ్వు గమ్మున ఉంటావా? అమ్మాయికి అడిగే వాళ్ళు ఎలా చేస్తున్నావు నువ్వు? ఒక అమ్మ ఒక నాన్న ఉంటే వాళ్ళు అడుగుంటారు కదా, వాళ్ళు ఎవరు లేదా నువ్వు చేస్తున్నావు ఇట్లా. అమ్మాయి 3 days నుంచి నాకు ఏడ్ చేయొచ్చు, చనిపోవాలని ఉందన్న. నాకు ఆ ప్రెగ్నెంట్ లేకపోతే ఆ పాపలు నీ ఊరికే పోవు. నీకు సారీ అన్న, ఇంకోసారి అమ్మాయిని ఏం చేయను. సారీ అని ఒక్కసారి లాస్ట్ ఫైనల్ గా చెప్తున్నా. నాకు అమ్మాయి సారీ ఒక మాట చెప్తున్నా. ఓకే నేను వీడు ఏమంటాం లేదు. నేను ఏమంటున్నానంటే నీకు ఒక అనుమానాలు ఉన్నాయో లేకపోతే ఈ మీద కోరుకునేదో నాకు తెలియదు. టెస్ట్ రిపోర్ట్ అన్న నీకు చూపించేసా. ఆ అమ్మాయి నుంచి కానీ నాకు ఇంకొకసారి ఫోన్ వచ్చానా, ఈ విధంగా ఏపిస్తున్నాడు అన్న, ఈ విధంగా అనుమానిస్తున్నాడు అన్న ఫోన్ వచ్చిందంటే మంచిగా ఉండదు. నేనైతే రాను నీ దగ్గరికి. చూసావు కదా, నేను వెళ్తానన్నా. ఆడది నా జీవితం పోయిందంటే ఆ ఆడదాని జీవితం అమ్మాయి కానీ సార్ కానీ వస్తారు. నేనైతే కన్ఫర్మ్ గా వస్తా. ఈసారి ఆపేవాళ్ళు ఉండరు. తెలిసిందో మాట్లాడి తెలిసి మంచిదికే ఉండదు నీకు. ఈసారి అయితే ఆపేవాళ్ళు అయితే ఉండరు. నేనున్న పక్కన. మరి నీ ఇష్టం. బొక్కలోకి పోతే ఇప్పుడు వస్తావు, బయట నాకే తెలియదు. స్టేషన్ లో కూర్చొని కమ్మి లెక్క పెట్టాల్సి వస్తుంది. ఇంకా అది మాత్రం జాగ్రత్త చెప్తున్నా. నీ లైఫ్ అయితే జాగ్రత్త చూసుకో. నేను సాయంత్రం ఫోన్ చేసేటప్పుడు నువ్వు పక్కన ఉండాలి అమ్మాయి కాడ. లేదంటే బాగుంటుంది. నాకు ఎక్కడైనా అమ్మాయి కాడ నుంచి ఫోన్ వచ్చి ఏమైనా అన్నట్టు తెలిసిందంటే బాగుంటుంది. వెళ్ళేసి మంచిగా చూసుకో. నీకు ఏమైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయి, నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. ఓకే, జాగ్రత్త. మళ్ళీ కథలు అయితే పట్టదు, ముందుగా చెప్తున్నా. ఓకే బో. సో అదమ్మా విషయం. నేను నిన్ను తీసుకురావాల్సిన అవసరం ఏంటంటే ఇది. ఎందుకంటే అబ్బాయి విషయాలు తెలియకనే ఏదంటే అది లవ్ చేసేసి ఇప్పుడు నువ్వు 3 months ముందు పరిచయం అయ్యా కాబట్టి నీకు కథ ఓకే. ఆ అమ్మాయిది ఏంటంటే 1 year ముందుకు వచ్చింది, ప్రెగ్నెంట్ చేసుకునేది, ఇప్పుడు అనుభవిస్తుంది. నేను అడిగాను ముందే, అడిగితే నాకు ఇంకా పెళ్ళే కాదు, నేను జాబ్ చేస్తున్నాను అని చెప్పి ఎంత మాయ మాటలు చెప్పాడు తెలుసా? ఇప్పుడు 100 చెప్తారమ్మా, నేను 100 చెప్తారు. అబ్బాయిని మనం లవ్ చేస్తున్నాం, మన వాళ్ళతో ఉన్నామంటే మనం ఆలోచించాలా, ఇది నిజం ఎంత అబద్ధం ఎంత ఆలోచించాలా. నేను అమ్మాయి అయినా అబ్బాయి అయినా నేను ఇద్దరికి చెప్తున్నా. ఇప్పుడు నీకనే కాదు, ఇప్పుడు అమ్మాయిలు కూడా ఎంతమంది ఫేక్ ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు ఈ నన్ను వాడుకుంటున్నాడా, లవ్ చేస్తున్నాడా, మ్యారేజ్ చేసుకున్నాడా, మనకు ఆలోచన. అలాగే చెప్పాను, నేను మ్యారేజ్ చేసుకుంటాను, నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్తేనే ఈ మాయ మాట నమ్మాను, లేకపోతే నమ్మేదాన్ని కాదు. అయితే పెట్టుకోవద్దు. నువ్వు కూడా ఆలోచనలు దూరం చేసుకొని లక్షణంగా పెళ్లి చేసుకొని అమ్మా నాన్న ఎక్కడే ఉన్నారు మీకు, ఇలాంటివి అయితే పెట్టుకోవద్దమ్మా. నేను నీకు కూడా నీది కూడా చాలా ఉంది, ఎందుకంటే వాడి గురించి తెలియకుండా లవ్ చేశావు కాబట్టి. ఇప్పుడు నేను తిట్టే పరిస్థితుల్లో లేను. దయచేసి జాగ్రత్తగా ఇట్లా ఉండు. నా మాట గౌరవించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను ఇంటికాడ అయితే డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్ అమ్మా. సో అది ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. అంటే ఎవరినైనా గుడ్డిగా నమ్మేసి మన జీవితాలను వాళ్ళ చేతిలో పెట్టేసామంటే ఆగమైతే అయిపోతారు. ప్రజెంట్ ఇప్పుడు ఈ వచ్చిన వ్యక్తి కూడా ప్రెగ్నెంట్ అయింటే నేను ఆ అమ్మాయి ఈ అమ్మాయి జీవితాల్లో ఎవరిని ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. అంటే ప్రజెంట్ ఈ అమ్మాయి 3 months ముందు పరిచయం అయింది కాబట్టి ఈ అమ్మాయి ప్రాబ్లం ఏం లేదు. సో అన్న వల్ల, పోలీస్ అన్న వల్ల మనకు హెల్ప్ అయితే జరిగింది. ఇమీడియట్గా ఫోన్ చేయటం, అన్న ఫ్రెండ్ ఆయన ఇమీడియట్గా ఫోన్ చేయడం అయితే రెస్పాండ్ అయ్యేసి ఇట్లా వెయిట్ చేశాడు. ఇట్లా అంటే ఈ సమస్య సాల్వ్ అవడానికి మెయిన్ పర్సన్ అతను.
సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్.